నాన్న మళ్ళీ రావా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 127 నిమిషాలు. ఈ సినిమాకి వచ్చిన సర్టిఫికేట్ యూఏ. ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 12 ఏప్రిల్ 2025 కాగా థియేట్రికల్ రిలీజ్ డేట్ అది. ఇక అమెజాన్ ప్రైమ్లో 5 డిసెంబర్ 2025న ఈ సినిమా శుక్రవారం రోజు కానుకగా వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది, ఏం సంగతి, దీని గురించి మాట్లాడే ముందు ఈ కథ తండ్రి కొడుకుల అనుబంధం గురించి ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఒక అంశము ఈ సినిమాకి లింక్ అయి ఉంటుంది. అంటే ఏ రకంగానంటే ఒక అనుబంధం. నాకు ఉన్నటువంటి 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఈరోజే, అంటే నాటకీయంగా ఈ సినిమా ఇదే రోజు చూశాను. ఇదే రోజు మా అమ్మాయి అమెరికా నుంచి 12 గంటలకు వచ్చి నాకు ఒక హ్యాట్ ప్రజెంట్ చేసింది. ఆ హ్యాటు టెక్సాస్లో తీసుకున్న హ్యాటు. ఇక ఈ హ్యాటు అట్లాగే నాకు ఒక గ్లాసెస్ ప్రజెంట్ చేసింది. ఈ గ్లాసెస్ అట్లాగే నాకు ఒక $1 ప్రజెంట్ చేసింది. ఇది ఆ $1. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 వచ్చిన రోజే ఈ తండ్రికి సంబంధించినటువంటి అనుబంధం ఉన్నటువంటి ఈ సినిమా గురించి రివ్యూ చెప్పే అవకాశం నాకు రావడం యాదృచ్ఛికంగా అది విచిత్రం. ఎందుకంటే ఇది ఇప్పుడు తండ్రి అమెరికాకి వెళ్ళినటువంటి కూతురు తండ్రికి తెచ్చినటువంటి గిఫ్ట్స్ ఇవి. ఇప్పుడు నేను చూపించినాయి ఈ 3 కూడా, ఇది 1, 2, 3 ఈ 3 ఐటమ్స్ కూడా అమెరికా నుంచి తండ్రికి కూతురు తీసుకొచ్చిన గిఫ్ట్లు. మా చిన్న కూతురు శృతి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇందులో కూడా కుమారుడు అమెరికాకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తండ్రి తన ఉన్నతికి పాటుపడ్డాడని చెప్పి చెప్తాడు. సో ఆ కథ నేపథ్యంలో ఇదే రోజు రివ్యూ రెగ్యులర్గా నేను పెట్టేటువంటి ఈ హ్యాట్కి బదులు ఈ హ్యాట్ వాడుతున్నాను ఇవాళ. సో దీనికి ప్రారంభం ఇదే కాబట్టి దీని గురించి చెప్పడం జరిగింది. ఇక కథగా వస్తే, అంటే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించే పిల్లలు, ఇప్పుడు నా పాప కూడా గుర్తించి తెచ్చింది కాబట్టి కష్టాన్ని గుర్తించే పిల్లల గురించి ఉద్దేశించినటువంటి కథ కాబట్టి ఇది నేను ఉపోద్ఘాతంగా చెప్తూ ఇక ఈ సినిమా గురించి వద్దాం. ఫస్ట్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వచ్చి నిర్దేశ్ ఈ సినిమాకి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి సినిమా తీశాడు ఇది. ఇక నిర్దేశ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా విశేషాలు ఏంటంటే ఇందులో చిర్రావూరి విజయ్ కుమార్ రాసిన పాట కానీ, అట్లాగే బుక్కాపట్నం రమాదేవి రాసినటువంటి పాట కానీ, అట్లాగే శ్రీనివాస్ రాసిన 2 పాటలు కానీ అలరించే విధంగా ఉన్నాయి. బ్యానర్ వచ్చి కమల్ క్రియేషన్స్. ఇక నిర్మాత వచ్చి డి ఉమామేశ్వరరావు డాక్టరు. అట్లాగే ఈ సినిమాలో క్యాస్టింగ్ వచ్చేసి ఎంకన్నగా సత్యప్రకాష్. ఎప్పుడు మనకు పోలీస్ స్టోరీలో విలన్గా కనిపించిన సత్యప్రకాష్, ఆ మధ్య దర్శకత్వం కూడా చేసినటువంటి సత్యప్రకాష్ ఇందులో టైటిల్ రోల్ పోషించాడు. కొంచెం రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్ ఉంటే ఇంకా స్టార్డమ్ ఉండేదేమో అనిపించినా కూడా కథలోకి వెళ్ళిన తర్వాత సత్యప్రకాష్ బాగా చేశాడు. రాజేంద్ర ప్రసాద్ ఉంటే స్టార్డమ్ ఉండేది. సరే, సత్యప్రకాష్ని ఒక విలన్ నుంచి హీరో ట్రాన్స్ఫార్మేషన్కి సినిమా కింద ఇది తీసుకుంటే పోనీ ఆయన వరకు ఎలా చేశాడు అంటే అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడు. అట్లాగే గతంలో తొలి నాళ్ళల్లో నాకు పరిచయం ఉన్నటువంటి నటి తల్లి పాత్రలో రాణించింది ప్రభావతి. ఆమె నా సినిమాలో అవకాశం ఇవ్వలేకపోయాను కానీ ఆమె నన్ను కలిసి వెళ్ళినటువంటి ఒకప్పటి జ్ఞాపకం గుర్తుకొచ్చింది. ప్రభావతి చాలా మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. సో అప్పుడు ఒక తల్లి పాత్ర కోసం నేను ఆఫీస్కి రావడం జరిగింది ఆవిడ. సో ఆ సినిమా అనుకోకుండా కారణాంతరాల జరగలేకపోయినా కూడా ప్రభావతి గారితో పరిచయం, ఆ తర్వాత ఆమె ఇంత ఎదగడం, ఈ సినిమాలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి పాత్ర, చాలా చెంపలు వాయించేటువంటి సన్నివేశం, భర్తని, అవన్నీ కూడా చాలా అద్భుతంగా చేసింది ఆమె లక్ష్మి పాత్రలో. ఇక రిత్విక్ హీరోగా కేశవ పాత్రలో నటించగా, శిరీష భార్యగా ఆమె చేసినటువంటి క్యారెక్టర్ భావన, అట్లాగే హారిక కాలేజ్ గర్ల్గా చేసిన ఇది, సాయి భాస్కర్ టెక్నికల్ వాల్యూస్, అట్లాగే మ్యూజిక్ అందించినటువంటి అంటే ఇంకా విలన్గా చేసిన సుబ్బారెడ్డి కానీ, మల్లిక ఆయన అసిస్టెంట్గా చేసిన మల్లిక కానీ, వీళ్ళందరూ ఆకట్టుకునే విధంగా చేయక ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన మున్నా కానీ, డ్యాన్సర్స్ చేసిన మున్నా కానీ, ఆ తర్వాత కెమెరా వర్క్ చేసిన యాదగిరి కానీ, ఎడిటింగ్ చేసిన సాయి భాస్కర్ కానీ, వీళ్ళందరూ కూడా సంగీతం అందించినటువంటి గోపి కొండ, ఆయన కూడా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించాడు.
వాళ్ళందరూ కూడా కష్టపడి చేసినటువంటి ఈ సినిమాకి పాటలు కూడా ఎనదగిన విధంగా ఉన్నాయి. ఇవాళ రూ. 149 ఓటీటీ రేటు పెట్టి ఈ సినిమాని పెట్టడం జరిగింది. శ్రీనివాసు, మళ్ళీ చెప్తున్నాను, బుక్కాపట్నం రమాదేవి, తర్వాత చిరావురి విజయకుమార్ల పాటలు ఎన్నదగిన విధంగా ఉన్నటువంటి నిర్దేశకుడు దర్శకత్వం కూడా నైపుణ్యం యాడ్ అయ్యి ఈ సినిమా రాణించే విధంగా తయారైంది. ఇక సినిమా కథలోకి వస్తే, గూడెంలో ఉన్నటువంటి సత్యప్రకాష్ అంటే ఎంకన్న, లక్ష్మి దంపతులైతే చాలా ఏళ్ళుగా వీళ్ళకి పిల్లలు పుట్టరు. కరెక్ట్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే 40-50 ఏళ్ళు అయినాయి, ఇంకా పిల్లలు పుట్టట్లేదు అనేటువంటి బాధ వాళ్ళకు కనబడుతూ ఉంటుంది. సో నాతో ఉండు అని భార్య అన్నప్పుడు ఎంతో కష్టంగా ఉన్న తర్వాత అతను అంటే తాగుడికి బానిసైనటువంటి అతను అవన్నీ మానేసి ఆ తర్వాత ఈమె భార్యతో ఉంటాడు. ఉన్న తర్వాత వాళ్ళకు ఆ అనురాగ ఫలితంగా కుమారుడు జన్మిస్తాడు. ఈ ఏజ్లో కన్నావు అని చెప్పేసి లేడీ అంటుంది, ఒక ఆమె ఎవరు డెలివరీ చేసినటువంటి లేడీ. ఆ తర్వాత అక్కడ గొడవలు ఎందుకని చెప్పేసి ఆ ఎమ్మెల్యేతో గొడవలు ఎందుకని, సుబ్బారెడ్డి దగ్గర ప్రాబ్లమ్స్ ఎందుకని ఆయనకు కాలు పట్టుకోమంటే కాలు కూడా పట్టుకొని ఆ బాబు కోసము అంటే ఆ కుమారుడికి ఎందుకు టెన్షన్ పెట్టాలని భార్య ఉద్దేశంతో బయటకు వచ్చి అతను ఇడ్లీలు అమ్ముకుంటూ బతుకుతాడు. ఆ నేపథ్యంలో అతని కుమారుడు పుడితే చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకుంటాడు ఆ పిల్లాడిని. ఎంతో కష్టంగా పెంచుకున్నటువంటి ఆ పిల్లాడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. లాస్ట్కి ఎంత అంటే అన్ని వయసులో చూపించారు. చిన్న పసి ప్రాయం చూపించారు, కొంచెం యవ్వన ప్రాయం చూపించారు, ఆ యవ్వనం దాటిన ప్రాయం చూపించారు, పెద్ద వయం చూపించారు. ఇదంతా బ్యాక్ డ్రాప్లో ఒక అతను భార్యతోటి పిల్లలు కావాలి మనకు అంటే, నాకు పిల్లలు వద్దు ఇప్పుడే అంటే, మా నాన్నగా అక్కడ చూడు మళ్ళీ రావా అని చెప్పేసి అట్లా పోస్టర్ చూపిస్తూ ఇదంతా బ్యాక్ డ్రాప్లో చెప్తాడు. లాస్ట్కి ఇతని ఎదుగుదల కోసం అతనికి కాళ్ళకి వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి పేరు కూడా గ్యాంగిల్స్ ఏదో వ్యాధి పేరు చెప్పారు. అది వచ్చిన తర్వాత కాళ్ళు కొట్టేయాలి అన్నటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అయినా కూడా తనని ఆరోగ్యాన్ని పక్కన పెట్టి సీటు దొరికినా కూడా ప్రైవేట్గా చదివించాం పిల్లాన్ని అని చెప్పేసి ఎంతో కష్టంగా డబ్బులు కట్టి ఏడాదికి 2 లక్షల చొప్పున కట్టి 5 ఏళ్ళకి చదివించి అతన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫారెన్కి పంపించి పిల్లాడు ఉన్నతిని చూస్తూ అతను చెప్తే ఎక్కడ దృష్టిపోతాడని చెప్పేసి చనిపోతూ కూడా పిల్లాంతో మాట్లాడుతూ చనిపోయినటువంటి ఆ కథనము. ఆ తర్వాత పోలీసులతోటి వీళ్ళతోటి ఎన్నో దెబ్బలు తిన్నా కూడా ఇంట్లో భార్యకి చెప్పుకుంటాడు, కానీ భార్యకు కూడా చెప్పుకోడు, తెలుస్తుంది భార్యకి, అంతేగాని కొడుకుకి మాత్రం ఏ రకంగా డిస్టర్బ్ చేయడు. ప్రియురాలు ఇతన్ని చూసి ఇతని పరిస్థితి చూసి ఇతని తండ్రిని హోదాను చూసి జరిగిపోతే కూడా బాధపడాడు, వేరే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. సో ఈ పాత్రలో శిరీషను తర్వాత ఇంకొక నటి వాళ్ళిద్దరు కూడా రాణించారు. శిరీష హారిక గ్లామర్గా పాటలు, కాలేజీలో పాటలు ఉన్నాయి. శిరీష భార్యగా రాణించింది. అట్లాగే ఋత్విక్ హీరోగా రాణించాడు. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక మంచి సినిమా. నాన్న మళ్ళీ రావా టైటిల్ తగ్గట్టుగా ఆ కథలో హృదయంగా ఉన్న సన్నివేశాలు తీయడంలో నిర్దేశ్ సక్సెస్ అయ్యాడు డైరెక్టర్గా. అట్లాగే నిర్మాత ఉమామేశ్వరరావు వాల్యూస్ కూడా ఈ సినిమాకి అంటే ఒక మంచి సినిమాని అందించేటువంటి తాపత్రయంతో చేసినటువంటి సినిమాగా మనకి ఈ సినిమా అనిపిస్తుంది. మంచి సంభాషణలు ఉన్నాయి. సంభాషణల్లో ఇంగ్లీషు ఇతను వాడించడం, జనరల్ ఇటువంటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు అతను మాట్లాడేప్పుడు ఇంగ్లీష్ మాట్లాడరు, కానీ ఇందులో తమాషాగా తండ్రి పాత్రతోటి ఇంగ్లీష్ మాట్లాడించారు. నేను ఐ కెన్ జాయిన్ అనేది జాయిన్ చేసేటప్పుడు మాట్లాడతాడు, తర్వాత లాస్ట్కి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చమన్నప్పుడు మాట్లాడతాడు సత్యప్రకాష్ కొంచెం సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత సత్యప్రకాష్ పాత్రలోకి మనం ఒదిగిపోతాం, ఎంకన్న పాత్రలోకి వెళ్ళిపోతాం మనం. సో ఓవరాల్గా తల్లి పాత్ర ప్రభావతి కానీ సత్యప్రకాష్ కానీ పోటీ పడి నటించారు. నిర్దేశ్ దర్శకత్వం బాగుంది. ఒక మంచి సినిమాను, తండ్రి ప్రేమను, కొడుకు ఎదుగుదల కోసం ఆ తండ్రి చేసిన త్యాగాన్ని, ఆ తల్లి బాధని ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగా ఎన్నో ఆ సన్నివేశాలు ఎంతో అల్లారుగా ముద్దుగా పెంచుకున్నాడు. డబ్బు లేకపోయినా ఏ రకంగా తప్పించాడు. బొమ్మలాడుకునేటువంటి చిన్న ఏజ్ నుంచి అతన్ని ఏ రకంగా అల్లారుబుద్దుగా పెంచుకుంటే మధ్యలో మొండిగా ఇతను మంకుగా మాట్లాడినా ఆ తర్వాత మారి అతను మంచి మనిషి ఏ విధంగా అయ్యాడనే ట్రాన్స్ఫార్మేషన్ కూడా నిర్దేశ్ చక్కగా చూపించాడు. కెమెరా వర్క్స్ కూడా ఆ ఫ్రేమింగ్ కానీ అదంతా బాగుంది. ఉదాహరణకు ఒక సైకిల్ వచ్చే సన్నివేశం దగ్గర సైకిల్ పిల్లలు వచ్చి కొత్త సైకిల్ కొన్నామంటే, అవును ఎప్పుడు నాన్న తీసుకొస్తుంటే ఆడపిల్లలు నవ్వారని చెప్పి తల్లి దగ్గర చెప్పుకొని కొత్త సైకిల్ కొనిపించుకుంటాడు. ఇవన్నీ సన్నివేశాలు కూడా హృదయంగా మంచి లొకేషన్స్తో, ఎన్నో లొకేషన్స్లో తీసినటువంటి ఈ సినిమా మనకు ఈ 127 నిమిషాలు అంటే దాదాపు 2 గంటల 7 నిమిషాలు నిడివి ఉన్నటువంటి యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా చక్కగా ఉంది. పాటలు కూడా ఆ కాలేజ్ బిట్ కానీ, తర్వాత బ్యాక్డ్రాప్లో వచ్చే సాంగ్ కానీ, నాన్న మళ్ళీ రావనే టైటిల్ సాంగ్ కానీ మనల్ని కదిలించే విధంగా ఒక అద్భుతమైనటువంటి సినిమాని చూసినటువంటి అనుభూతిని మనకు ఈ సినిమా కలిగజేస్తుంది. అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి ఉంది కాబట్టి ₹149 ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చక్కగా చూసే దగ్గర మంచి సినిమాని మనకు అందించారు కాబట్టి హ్యాపీగా చూడవచ్చు ఈ సినిమాని. సో ఐఎమ్ రికమెండింగ్ యూ. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఆల్రెడీ చెప్పాను రివ్యూ. నిర్దేశ్కి మంచి భవిష్యత్తు కనిపించింది.
అట్లాగే అమ్మాయిలు యాక్ట్ చేసినటువంటి శిరీష కానీ ఆ తర్వాత హారిక కానీ ఈ సినిమాకి నిండుదనాన్ని తీసుకొచ్చారు. సో సత్యప్రకాష్ కెరీర్లో గుర్తుండిపోయే ఒక మంచి పాత్ర చేసి సత్యప్రకాష్ సాత్వికమైన పాత్రలు కూడా పోషిస్తాడా అని చెప్పేసి, ఎందుకంటే అగ్ని అగ్ని అంటూ మనకు పోలీస్ స్టోరీలో ఆయనకి విలన్గా ఆపోజిట్లో అంటే సాయి కుమార్ అగ్ని అనే దాని క్యారెక్టర్కి ఆపోజిట్గా అమ్మా వీణా నువ్వు కన్నది అని చెప్పి చూపించినప్పుడు ఇలా క్రౌర్యంగా చూసేటువంటి సత్యప్రకాష్ ఇంత సాత్వికమైన పాత్రలు చేశాడు అనిపించే విధంగా నిర్దేశ్ ముఖ్యంగా అతనిలో ఇంతటి సౌమ్యమైన పాత్ర కూడా దాగుంది చూపించగలను అనే ధైర్యంతో అతను తీసి ఆ కథకి పూర్తిగా ఎక్కడ కూడా మనకి సైడ్ ట్రాక్ వెళ్లకుండా మనకు సత్యప్రకాష్ ఎక్కడ కనిపించలేదు, నాకు ఎంకనే కనిపించాడు అంత అద్భుతంగా అతను. అట్లాగే ప్రభావతి తల్లి పాత్ర లక్ష్మియే కనిపించింది కానీ ప్రభావతి ఎక్కడ కనిపించలేదు. అట్లా పాత్రల్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క గూడెం నుంచి వచ్చి సిటీకి వచ్చి కూలీ పనులు అవి చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎలాగా బతికారు, ఇంగ్లీష్ నేర్చుకొని ఏ రకంగా దడదడలాడించాడు స్పీచ్ని, అదంతా చూసి కొడుకు ఉన్నతిని చూసి ఎంతో సంతోషపడ్డాడు. తను భారం కావద్దని చెప్పి కొడుకు అడ్డం జరిగిపోయేటువంటి ఒక త్యాగధనుడైనటువంటి తండ్రి పాత్ర. ఇది చూస్తే మనకు తనికెళ్ళ బర్ని చెప్పినటువంటి ఒక కవిత గుర్తుకొస్తుంది. కవిత ఎందుకు చెప్పాడంటే నాన్న ఎలాంటి వాడో కవిత కళ్ళకు నీళ్ళు వచ్చేలాగా మనకి కంటతడి పెట్టే విధంగా తనికెళ్ళ బర్ని స్టేజ్ల మీద చెప్పే రెగ్యులర్ కవిత ఒకటి ఉంది. సో ఆ నాన్న అనేవాడు ఎలా ఉంటాడు అనేది చెప్పారు. అది ఈ సినిమాలో కళ్ళకు కట్టినాడు కనబడితే నాకు గత సంవత్సరము సెప్టెంబరు 12 చనిపోయినటువంటి మా నాన్నగారు అంటే మొన్నే వర్ధంతి చేసుకున్నాం, ప్రథమ వర్ధంతి చేసుకున్నాం, ఆయన గుర్తుకొచ్చాడు. నాన్న మళ్ళీ రావాలంటే సినిమాలో తండ్రులందరూ మనకు గుర్తుకొస్తారు. ఎందుకంటే ప్రతి వారికి ఆత్మీయత ఉంటుంది, తండ్రి తల్లి ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా హృదయాల్ని కదిలించే విధంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఏ రకంగా కష్టపడతారు, వాళ్ళ ఉన్నతి కోసం ఏ రకంగా పాటుపడతారు, తమ శరీరం అంతా కూడా ఏ రకంగా శుష్కం చేసుకుంటారు, ఎంత టెన్షన్ పడతారు. ఒక మా డైలాగ్ ఉంటుంది, నేను పరీక్షలు రాస్తే నాకన్నా టెన్షన్ మా నాన్న ఎలా రాశాడు మా అబ్బాయి అనే దాని మీదే ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక అవి చూస్తుంటే మనకు మన పేరెంట్స్ గుర్తుకొచ్చే విధంగా నిర్దేశ్ చేశాడు. సో తను ఒక మంచి రాసుకున్నటువంటి కథని అందమైన సినిమాగా రూపుదిద్దుకున్నటువంటి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించినటువంటి నిర్దేశ్కి అద్భుతమైన భవిష్యత్తు ఉందని చెప్పి భావిస్తూ అతనికి నా దీవెనలు అందజేస్తూ ఈ సినిమాని చూడవలసిందిగా మరీ అమెజాన్ ప్రైమ్ ప్రేక్షకుల్ని తర్వాత ప్రపంచ ప్రేక్షకుల్ని కోరుతున్నాను. ఎందుకంటే 3.75 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక చిన్న సినిమాను ఆదరించండి, ఒక మంచి సినిమాని ఇట్లాంటి ఉదాత్తమైన విలువలు ఉన్నటువంటి సినిమాల్ని ఆదరిస్తే మంచి సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. వ్యాంప్ సాంగ్స్, స్కిన్ షోస్, సెక్స్, వైలెన్స్ ఇలాంటివి కాకుండా ఒక మంచి విలువలు ఉన్నటువంటి మానవీయ కోణంలో తండ్రి గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం ఈ నాన్న మళ్ళీ రావా. సో ఈ సినిమాకి రావాలి కదా, రండి. సో అందరం కలిసి ఆదరిద్దాం, కనీసం ఓటీటీలోనైనా ఈ సినిమాని గౌరవిద్దాం. సో ఒక మంచి సినిమా చేసినటువంటి నిర్దేశ్కి మరోసారి అభినందనలు అందజేస్తూ ఈ రివ్యూ నచ్చితే అందరికీ షేర్ చేయండి, మళ్ళీ రావా సినిమాకు ప్రమోట్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.